నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 14 చెప్తుంది, ఆర్టికల్ 21 లో కూడా చెప్తుంది. రాజ్యాంగ బద్దంగా నాకు సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన ఏం అడగలే నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని, బుల్లెట్ ప్రూఫ్ కారు అని అడగలేదు. ఆయన సెక్యూరిటీ పెంచాలి ఇంకా, ఎందుకంటే ఆయన ప్రజాసేవలకు వచ్చింది. ఇప్పుడు ప్రజలతో యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది, అనునిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటాడు. సెక్యూరిటీ పెంచాలి, కానీ పెంచేది తీసేయడం అనేది ఎట్లా అవుతుంది? మేము అడుగుతా ఉన్నాం. ఇలా చాలా మందికి సెక్యూరిటీ ఇచ్చారు కదా, అవంతా బయట పెట్టండి. సెక్యూరిటీ ఎవరెవరికి ఇచ్చారు? సెక్యూరిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాకుండా డీజీపీ గారు వివరించాల. ఎందుకంటే న్యాయపరంగా మేము లీగల్గా పోతాం రేపు ఖచ్చితంగా. మీరు అడుగుతాం, ఈ రాష్ట్రంలో ఎవరెవరికి సెక్యూరిటీ ఇచ్చిండ్రు, ఎందుకు సెక్యూరిటీ ఇచ్చిండ్రు? వాళ్ళు ఏమన్నా దేశం గురించి పోయి కొట్లాడిన వాళ్ళ? ఏమన్నా అవార్డులు వచ్చినాయా? టెర్రరిస్టులను ఎదుర్కొన్నారా? ఇంకేమన్నా దేశానికి ఉపయోగపడి, రాష్ట్రానికి ఉపయోగపడి యుద్ధం చేసిర్రా? వాళ్ళకి ఏమైనా థ్రెటన్ ఉందా? ఏమి నివేదికలు ఇచ్చిండ్రు? ఇంటెలిజెన్స్ నివేదిక ఏమి ఇచ్చిండ్రు? ఏమైనా భద్రతా సంస్థలు నివేదిక ఇచ్చిర్రా? ఈ వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చినాం, లేకపోతే ఈయనకు చాలా మెడల్స్ వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి, ఈయనకు టెర్రరిస్టులతో కొట్లాయండు, ఈయనకి ఇవ్వాలని చెప్పించిండ్రా? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఇస్తారు, మాజీ మంత్రులకు ఇస్తారు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా కొంతమందికి ఇస్తారు. పనిచేసే క్రమంలో కొందరు మంచి చేస్తాం, కొంచెం చెడు చేస్తాం. చెడు చేసిన వాళ్ళు ఏమైనా కోపం పెట్టుకుంటారేమో, ప్రజా జీవితంలో పోతుంటారని చెప్పి. అది ఒకరి విచ్చ కాదు, అది ఇవ్వాల్సిందే. కుటుంబాన్ని వదిలిపెట్టి రేయింబౌలు కష్టపడినటువంటి వ్యక్తులకు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అది రాజ్యాంగం కల్పించే హక్కు. అది ఎవరి ఇష్టానుసారంగా రాజకీయ ప్రమేయంతో ఇష్టానుసారంగా ఈయన తీసేయండి, ఈయనకు పెట్టండి, ఈయనకు పెంచండి చేయనికి వీలేదు. అది ఎవరిని అడుగుతలేరు కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా చేస్తే కాదది. రేపు చట్టం అడుగుతుంది, రేపు కోర్టులు అడుగుతాయి, కోర్టులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన పనిచేసింది సగం మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు. కేంద్రం నుంచి అనేక మెడల్స్ వచ్చినాయి, కేంద్ర నిఘా సంస్థల నుంచి మెడల్స్ వచ్చినాయి, చెప్పలేని వచ్చినాయి. రాష్ట్రపతి అవార్డు కాదు, ఇంకెన్నో వచ్చినాయి. ఎంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది ఏకంగా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ప్రభుత్వాలు కామ్ కూర్చుంటాం అనుకుంటున్నారా? రేపు ఊహించుకోండి, రేపు మా ప్రభుత్వం వస్తుంది, 100% వస్తుంది, మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు గ్యారంటీ. మరి మీకున్నటువంటి అందరి సెక్యూరిటీ పూర్తిగా తీసేసిన అనుకోండి, ఒక్క సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా అందరు తీసేసిన అనుకోండి, ఊహించుకోండి. మరి మీరు చేసిన విద్య మేమే మళ్ళీ అమలు చేస్తే, ఇవాళ ఎంతో మంది పొంగులేటి లాంటి వ్యక్తులు, మంత్రులు, చాలా మంది మంత్రులు అనేక మంది భూములు గుంజుకుంటారని, మా ఆస్తులు గుంజుకుంటారని ఎంతో వివాదాలు ఉన్నాయి. ఒక ఎకరం కాదు, ఒక గజం పొలం కాడ కొట్టుకొని నెత్తులు కొట్టుకుని సాగుకొట్టి చచ్చిపోయినటువంటి 100,000 కేసులు ఉన్నాయి. ఒక ఆస్తి నష్టం జరిగితే పగబట్టే చరిత్రలు చాలా ఉన్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మన భారతీయ పౌరుడు కాదు, భారతీయ పౌరసత్వం లేకపోయినా భారతదేశంలో ఉంటున్న ఏ వ్యక్తి అయినా పాస్పోర్ట్ పొందవచ్చు అని 2013 బాంబే హైకోర్టు పేర్కొంది. కాబట్టి పాస్పోర్ట్ చట్టం 1967 సెక్షన్ 20 ప్రకారం జారీ చేసిన పాస్పోర్ట్, పౌరుడు కాని వ్యక్తికి కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాస్పోర్ట్ జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. చట్టం సెక్షన్ 20/67. పాస్పోర్ట్ చట్టం ప్రకారం భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాస్పోర్ట్ జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు కాజాలదు.
ఇది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమే. కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మరణించిన వారిలో ఒకటి. ఇది ఒక ప్రయాణ పత్రం. పౌరసత్వం ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వేరు. రెండూ ఒకటేనని వారు డ్రామా ఆడుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించకండి. సవరణ పాస్పోర్ట్ ఎన్నిక కమిషన్ ధన్యవాదాలు. ఎన్నిక ధన్యవాదాలు. వారు భారతదేశ పౌరులు కాదు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఈ పనులన్నీ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 3 పోర్టులు పూర్తయ్యాయనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటారు, చర్చిస్తారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి కడుపు మంటతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని నిర్వీర్యం చేయడం కాకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా వాటిని ప్రైవేటు పరం చేయాలన్నటువంటిది ఈరోజు నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందుకే చెప్పాం, ఈరోజు బ్లూ ఎకానమీ అభివృద్ధి కావాలి రాష్ట్రంలో అంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేటువంటివి ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టులకు కానీ ఫిషింగ్ హార్బర్లకు కానీ శ్రీకారం చుడితే, ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేసి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసి తన స్వలాభం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఈరోజు పప్పు బెల్లాలు పంచినట్టుగా పనిచేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు ఏదైతే ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో తీర ప్రాంతాల అభివృద్ధి ఉండాలా, దానితో పాటు మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ పోర్టులకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని స్వాహా చేయడానికి ఆ విధానాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ
ఈరోజు ఒక పక్క ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా తన దారిని తాను ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఈ సర్కారు బరితెగింపుకి ఇది పరాకాష్ఠగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు 60% పనులు పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఏకంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం వెనక మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనేటువంటిది ఈరోజు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఈ ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది, ఇష్టారీతిగా అమ్మేస్తుంది అనేటువంటి చర్చ ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా ఈ రామాయపట్నం పోర్టును కూడా ఈరోజు DBFOT కింద దాన్ని కూడా విధానం కింద దాన్ని ప్రైవేటీకరణంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ఒక ఆలోచన చేశాడు. మనం చూసాం మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నం చేశాడో. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే దాంట్లో 10 మెడికల్ కళాశాలలు అమ్మేయాలని చూశాడు. ఈరోజు దాని మీద ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. స్వపార్టీ తనకు సంబంధించినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యుల పార్టీ అనేటువంటి సానుభూతి పరులు నాయకులు కూడా ఆ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా సరే చంద్రబాబు నాయుడు నేను ముందుకు పోతానని మొండిగా ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నాడు, ఈరోజు ఇంకొక అడుగు పక్కకేసి ఆ రోజు ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేశాడో అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఈ పోర్టును కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఒక్కొక్కటిగా ఈరోజు ఎంపిక చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మేము అడిగేది వేగంగా పనులు జరిగినటువంటి పోర్టు 60% పైన పని పూర్తయినటువంటి పోర్టుని స్వాహా చేయాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? కాబట్టి దాని గురించి ఆలోచన చేయకుండా మరింతగా ఈరోజు 1000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీని మనం అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు నేను సంపద పెంచుతానని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు అక్కడ పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ తర్వాత అక్కడికి సంబంధించినటువంటి సముద్ర ఆధారిత పరిశ్రమలు ఏదన్నా వచ్చినా సరే వాటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏకంగా వాటిని స్వాహా చేయడం అనేటువంటిది దుర్మార్గం. కాబట్టి ఈరోజు రామాయపట్నంకి సంబంధించినటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది. దాదాపుగా 60% పైన వస్తే ఈరోజు వీటన్నింటినీ పక్కన పెట్టి నేను DBFOT పద్ధతిలో వాటిని ఇచ్చేస్తాను, కాబట్టి ప్రైవేటీకరణ చేస్తానని చెప్పని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మేము అడిగేది మీ ఇష్టం వచ్చినట్టుగా, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరన్నట్టుగా, మిమ్మల్ని ప్రశ్నించలేరన్నట్టుగా ఈరోజు ప్రజాధనాన్ని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ MBS నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం తీసుకుంటేనేమో జూన్ నెల 1 తారీఖు నుంచి 26 తారీఖు ఇవాళ మార్నింగ్ వరకు కురవాల్సిన వర్షపాతం 30.1 మిల్లీమీటర్లు, కురిసిన వర్షపాతం 28.7 మిల్లీమీటర్లు. అంటే కేవలం 1.4 మిల్లీమీటర్ డెఫిసిట్ మాత్రమే ఉంది. అంటే ఈ జూన్ నెలలో వర్షపాతం బాగానే ఉన్నట్టుగా లెక్క. అట్లాగే వేళ లెక్క ప్రకారం కూడా సాధారణ సాగు తీసుకుంటే ప్యాడీ లాస్ట్ ఇయర్ 24వ తారీఖు నాటికి 61,000 హెక్టార్లు సాగు జరిగితే ఈ సంవత్సరం 93,000 హెక్టార్లు సాగు జరిగింది. అలాగే మొక్కజొన్న కూడా దరిదాపుగా సేమ్ సాగు జరిగింది. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ కావాల్సిన ఇమీడియట్ నీడ్ ఈ 2 పంటలలో. అలాగే మొత్తం పంటల్లో తీసుకుంటే కూడా 24/6/2025 నాటికి 146,000 హెక్టార్లో సాగు జరిగితే ఇవాళ ఈ నెలలో 24వ తారీఖు నాటికి మొన్నటికి 2,95,000 హెక్టార్లు సాగు జరిగింది. సంతోషం. మేము రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేమంతా కూడా వ్యవసాయం బాగుండాలి, సాగు బాగా జరగాలి, మంచి పంటలు పండాలి, వాళ్ళకి ధరలు రావాలి, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మేము ముందుంటాం. వాళ్ళు సంతోషంగా ఉంటే ఏ ప్రభుత్వంలో వచ్చినా సరే మేము స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ప్రధానమైన పంటల్లో వరి, మొక్కజొన్న ఈ 2 పంటలు కూడా కెమికల్ రసాయనిక ఎరువులు ప్రధానం. సాగు చేసే దగ్గర నుంచి రసాయనిక ఎరువులు లేకుండా సాగు చేయటం సాధ్యం కాదు. పప్పు ధాన్యాల విషయంలో పెద్దగా రసాయనిక ఎరువులతో పని లేదు, సో అసలు పెద్దగా వాడరు. అట్లాగే నూనె గింజల విషయంలో కూడా, వేరుశెనగ విషయంలో కూడా కాల్షియం అమోనియం నైట్రేట్ ఒక్కటే దుక్కిలోనే వేస్తారు. కానీ వరి సాగు చేసిన తర్వాత వ్యవసాయ శాఖ ఇస్తున్న మొట్టమొదటి నుంచి కూడా వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధన సంస్థలన్నీ కూడా ఫాస్ఫేట్ ఎరువుని మొట్టమొదట్లోనే వేయండి, తర్వాత ఫాస్ఫేట్ వేస్తే అది వేస్ట్ అయిపోతుంది, ఉపయోగపడదు అని చెప్పి వీళ్ళ అధికారిక రికమెండేషన్. కానీ ఈరోజు ఒక యాప్ క్రియేట్ చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా ఆ యాప్ ద్వారాగా మీరు తీసుకోవాలని సిస్టమ్ అంతా ఇచ్చేశారు. సో అది ఇవాళ యాక్చువల్ గా ఇవాళ
ఇప్పుడున్న సిస్టమ్ లో అందరూ ఫోన్ పే చాలా బ్రహ్మాండంగా వాడుతున్నాం, చాలా ఎక్కువ మంది వాడుతున్నాం కదా. 24 టీడీపీ మహిళా లీడర్ ఉండవల్లి శ్రీదేవి, మాదిగా కార్పొరేషన్ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. బాధలున్న వాళ్ళు మర్చిపోవటం, సడన్ గా వాళ్ళ ఫేస్ మీద హాట్ ఫ్లాషెస్ అంటే ఒక రకమైన ఎరుపు రంగు రావటం, మెడ మీద రావటం, మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళకి వెంటనే ఒక ఎనర్జీ వచ్చినట్లు, ఇట్ కాజెస్ బూస్టింగ్ ఆఫ్ ద ఎనర్జీ. అండ్ సడన్ గా బీపీ, హార్ట్ రేట్ పెరగటం. మరి చాలా మంది హాలుసినేషన్స్ అంటారు, అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అదొక అలవాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియాలిటీలో వాళ్ళొక పాపర్స్ కావచ్చు, లేదా వాళ్ళు చాలా బాధలు పడవచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వాడతారో సడన్గా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో అదంతా కూడా రివర్స్గా వాళ్ళకి కనిపిస్తుంది, అంటే విచ్ ఈజ్ నాట్ దేర్. సో ఇలాంటి ఒక వింత అనుభూతిని, ఒక యాజ్ ఇఫ్ ఒక స్వర్గానికి పోయిన అనుభూతిని వాళ్ళు పొందటం వల్ల, ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క బాధలు తగ్గిపోయి వాళ్ళు ఒక యూఫోరియాలోకి వెళ్ళటం వల్ల ఈ డ్రగ్స్ ఒకదానికి అలవాటు పడతారు. అంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారో డెఫినెట్లీ ఇక వాళ్ళు ఆ డ్రగ్స్ యొక్క అడిక్షన్కి అసలు వాళ్ళు బయటకు రావటం చాలా కష్టం. అయితే దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే మనము డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంది, డ్రగ్స్ తీసుకో బ్రో అంటూ వింత ప్రచారం చేశారు. మరి అది కూడా ఎవరితో చేశారంటే వైజాగ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, వైసీపీకి చెందిన వ్యక్తి పులగం కొండారెడ్డి. ఆయన టార్గెటింగ్ అంటే ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్, అంటే ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ని ఏ విధంగా అమ్మాడో మరి మీ అందరికీ తెలుసు. ఈ డ్రగ్స్ పార్టీ, అంటే వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద నేతలు ఎక్కడైనా పార్టీ చేసుకుంటుంటే పార్టీకి సరఫరా చేసి వాళ్ళ ద్వారా పదవులు పొందటం. ఈ పదవి వచ్చింది ఆ డ్రగ్స్ ఆయన సప్లై చేయటం వల్ల. మరి ఈ డ్రగ్స్ సప్లై చేయటమే కాకుండా ఆయన అడ్డంగా సప్లై చేస్తున్నప్పుడు ఈగల్ టీంకి దొరకటం అనేది మీరు కూడా గమనించాలి. ఆ యొక్క ఈగల్ టీం దొరికిన ఈ పులగం కొండారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, ఆయన నెత్తి మీద పెట్టుకొని కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అంటే డ్రగ్స్ తీసుకోండి, మీరంతా సర్వనాశనం అయిపోయింది, యువత యూఫోరిక్ వెళ్ళిపోయి రకరకాలైన హత్యలు, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరే దొంగల పార్టీ, అంతేకాకుండా హత్యలు చేసిన పార్టీ మనుషులు. అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇక రపా అనుకుంటూ ఏ విధంగా వాళ్ళు వింత పోకడలు పోతున్నారో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మరి సందేశం ఇచ్చారా అంటే, ఆయన యువత భవితకు కానీ డ్రగ్స్ పట్ల కానీ ఆయన ఉన్న నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. గత 5 సంవత్సరాలు అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి మరి కాలేజెస్, స్కూల్స్, కనీసం బడ్డీ కొట్లను కూడా వదలకుండా డ్రగ్స్ సరఫరా ఇబ్బడి ముబ్బడిగా చేసి ఏరులై పారించారు. ఆంధ్రప్రదేశ్ను, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఇక గంజాయి సరఫరాకి రాజధాని ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా, అంటే దేశ రాజధానిగా చేసిన ఢిల్లీ కాదు, గంజాయికి ఆంధ్రప్రదేశ్ దేశ రాజధానిగా మార్చారు. ఇక ఈ డ్రగ్స్ ఎలా సరఫరా చేశారంటే ఈ యొక్క బడ్డీ కొట్టుల్లో, కాలేజీలోనే కాకుండా ఆన్లైన్ కూడా సరఫరా చేసి వాళ్ళు పంపించింది ఎక్కడికి, విదేశాలకు కూడా సరఫరా చేశారు. ఈ విధంగా డ్రగ్స్ని వాళ్ళు ఏరులై పారించిన సందర్భంగా ఇప్పుడు మనం ఈ డ్రగ్స్ మీద కూటమి ప్రభుత్వం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో భాగంగా ఈ యొక్క అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే ప్రోగ్రాం వల్ల స్టార్ట్ చేసాం మనం. దీనికి గాను ప్రత్యేకమైన మంత్రులు కమిటీ వేయటం, అంతేకాకుండా ఎవరైతే గంజాయి చోట పండించి ఆ పండించిన దాన్ని చేరే గమ్యం వరకు ఈగల్ టీం అనే సైన్యాన్ని వేటకు పంపించటం, అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా పైన ఉక్కు పాదం మోపటం, మరి నార్కోటిక్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఒకటి పెట్టి అండ్ మంత్రుల ఉప కమిటీని కూడా పెట్టి ఇప్పుడు వైజాగ్ అండ్ పాడేరు అండ్ అమరావతిలో స్టేట్
టాస్క్ ఫోర్స్ను కూడా మనం నియమించడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రత్యేక ఈగిల్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ రోజు 5 ఏళ్లలో చాలా మంది హాస్పిటల్స్ లో గానీ ఇళ్ల దగ్గర గానీ చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. లక్షలాది మంది కిడ్నీ కావచ్చు, లివర్ వ్యాధులు కావచ్చు, రకరకాల జబ్బులతో చాలా మంది ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళు ఏదైతే డిపోల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయాలు, జిల్లా స్థాయిలోనే జరిగే నిర్ణయాలన్నీ కూడా ప్రభావితం చేసి కేంద్ర సంస్థల్లో పనిచేసే అధికారులను తీసుకొచ్చి వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తుల్ని పెట్టి, రాజకేశ్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి స్నేహితుల్ని దీనికి అండదండలుగా పెట్టి, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మరి విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి కారుమూడి నాగేశ్వరరావు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు సునీల్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి వేల కోట్ల రూపాయల దోపిడీ, 3,500 కోట్లు మరి లిక్కర్ కుంభకోణం, ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో దొరికితే ఇంకా దొరకాల్సిన వేల కోట్ల రూపాయలు ఇంకా దొరకాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ కుంభకోణం తవ్వుతా ఉంటే కథల పుష్ప సినిమాను కూడా మరిపించే విధంగా ఉంది. ఏ విధంగా అయితే పుష్పలో మనం ఎర్రచందనం దొంగలు చూసామో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ క్యారేజీలో వెనక ఒక పెట్టెల్లాగా తయారు చేసి 8,36,00,000 మనం చెవిటికల దగ్గర, మన చిలకల దగ్గర ఎన్నికల టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు మరి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే 8,36,00,000 రూపాయలు ఆ రోజు చిల్లకల్లు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకోవడం జరిగింది. దర్యాప్తు అధికారి, అక్కడ పనిచేసిన అధికారి ఈ చెవిరెడ్డి మనుషుల్ని, చెవిరెడ్డి తాలూకా ఎవరైతే వీటిలో అరెస్ట్ అయ్యారో వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తే మొత్తం ఈ కుంభకోణంలో ఏ విధంగా ఎన్నికల సమయంలో కూడా దోచుకున్న డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అపార్ట్మెంట్లో పెద్ద అరల్లో దాచారు. అట్లాగే హైదరాబాద్లో పెద్ద అపార్ట్మెంట్లో వేల కోట్లు దాచారు. ఈ డబ్బంతా కూడా ఏదైతే ఈ 8,36,00,000 ఆ లారీలో ఎలక్షన్ టైంలో చిలకల చెక్ పోస్ట్ దగ్గర దొరికిందో దాంట్లో బయటపడింది కూడా మొత్తం కూడా చెవిరెడ్డి పాత్ర. కానీ వైసీపీ పార్టీ ఎన్నికల్లో లిక్కర్ డబ్బు ఏ విధంగా ఎట్లా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు ఎలా వచ్చాయో ఆ విధంగా హైదరాబాద్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర్ డబ్బంతా కూడా కట్టల కోట్లు దోచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.